వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. మన జీవితంలో ప్రతిరోజు మనం చేసే ఆలోచనలు, నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు మనం వినబోయే ఈ చిన్న కథ కానీ ఇందులో దాగి ఉన్న బోధ చాలా లోతైనది. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా తెలివైనదిగా కనిపించినా అసలు లోపల మాత్రం చాలా స్వార్థపూరితమైంది. ఒకరోజు ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఆ నక్కకి ఒక అందమైన జింక కనిపించింది. జింకను చూడగానే నక్కకు నోరూరిపోయింది. ఈ జింక నా భోజనమైతే ఎంత బాగుంటుంది అని ఆశపడింది. కానీ జింక చాలా చురుకైనది. దాన్ని ఒంటరిగా పట్టుకోవడం తన వల్ల కాదని నక్కకు అర్థమైంది. అప్పుడే కొంచెం దూరంలో ఒక సింహం కనిపించింది. అడవికి రాజైన సింహం శక్తికి, బలానికి ప్రతీక. నక్క మనసులో ఒక దుష్ట ఆలోచన పుట్టింది. సింహం వేటాడితే అది తిన్నాక మిగిలినది నాకే దక్కుతుంది అని స్వార్థంగా ఆలోచించింది. వెంటనే నక్క సింహం దగ్గరికి వెళ్ళింది. చాలా వినయంగా తల వంచి నమస్కరించింది. రాజన్, మీ తుచ్చమైన సేవకుడికి ఒక అవకాశం ఇస్తే మీకు అద్భుతమైన వేటను చూపిస్తాను. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని చెప్పింది. సింహం నక్క మాటలు నమ్మింది. వేట కోసం నక్కతో పాటు బయలుదేరింది. కానీ ఈ మాటలన్నీ జింక చాటుగా వింది. వెంటనే అప్రమత్తమైంది. ఒక మట్టి దిబ్బపైకి ఎక్కి నిశ్శబ్దంగా దాక్కుంది. నక్క, సింహం అక్కడికి చేరుకున్నాయి. అటూ ఇటూ చూశాయి. కానీ జింక ఎక్కడా కనిపించలేదు. అప్పుడే సింహం ముఖం కోపంతో ఎర్రబడింది. నక్క వైపు ఘాటుగా చూసింది. నన్నే ఆట పట్టించాలనుకున్నావా? అడవికి రాజైన నన్ను మోసం చేయాలని చూశావా? జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే అని గర్జించింది. అంతే, ఒక్క క్షణంలో నక్క కథ ముగిసింది. మిత్రులారా, ఈ కథ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఇతరులని మోసం చేసి లాభపడదాం అని అనుకునేవారు చివరికి తమ మోసానికే బలవుతారు. దుష్ట ఆలోచనలు ఎంత తెలివిగా కనిపించినా అవి ఎప్పటికైనా మనల్ని నాశనం చేస్తాయి. దుష్టులు ఎంతకాలమైనా వాళ్ళ పాపాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ, మంచి మనసే మనకు నిజమైన రక్షణ. ఈ కథ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాము. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం తెలుగు సోల్‌ఫుల్ ఫ్రెండ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.